హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే తోటకూర క్యారెట్ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా హెల్తీగా రావాలి అంటే ఇందులో ఒక ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేయాలి. అదేంటో వీడియో మధ్యలో చెప్తుంటాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నేను చేసినట్టుగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా కూడా తింటారండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా ఈ తోటకూర తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసి ఇలా కట్ చేసి రెడీగా ఒక పక్కన పెట్టుకోండి. తోటకూర క్యారెట్ కర్రీలో వేసుకోవడం కోసం నేనైతే ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నాను. దీనికోసం పల్లీలు అలాగే తెల్ల నువ్వులు వేసుకున్నాను. ఈ రెండు కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఈ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఈ పౌడర్ వేస్ట్ చేశారంటే ఈ కర్రీ అనేది సూపర్ టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుందండి. ఇలా ఇవి రెండు రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలిపింజలు, అలాగే కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అంటే రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. రెడ్ చిల్లీ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే, ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ క్యారెట్ ముక్కలంతా కూడా బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించండి. ఎప్పుడైనా సరే క్యారెట్ తోటకూర కలిపి తిన్నారా? లేదంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే ట్రై చేస్తారండి. ఎందుకంటే ఈ రెసిపీ అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇవి రెండు వేసుకున్న తర్వాత ముక్కలు పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా చేశారంటే సాల్ట్ అంతా కూడా ముక్కలు పడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముక్కలు అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉడుకుతాయండి. ఒకసారి సాఫ్ట్గా ఉడికిన తర్వాత ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ తోటకూర ఆకులు అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే తోటకూర క్లీన్ చేసుకున్న తర్వాతే వేయండి, లేదంటే తోటకూరలో ఇసుక అనేది ఉంటుంది కాబట్టి మీరు వాటర్లో 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేయొద్దండి. ఈ తాలింపులో కలిసేలాగా ఒకసారి గరిటె పెట్టి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత ఆటోమేటిక్గా కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి. చూశారు కదా, ఇలా ఒక్కసారి మూత తీసి మొత్తం మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోండి. ఆల్రెడీ తాలింపు వేసేటప్పుడు రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ 2 యాడ్ చేసాం కాబట్టి కారం అనేది చూసి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు, నువ్వులు పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేయండి. ఇది యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేసి పెట్టారంటే మళ్ళీ ఇలానే తింటారండి. ఈ రెసిపీ చాలా హెల్తీగా ఉంటుంది, ట్రై చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ ఛానల్ పేజ్లోనే మరిన్ని వెరైటీ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి ఛానల్ పేజ్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ.